హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ బిగ్ బాస్ 8 4వ కంటెస్టెంట్ అంటే 4వ వ్యక్తిగా బయటకు వచ్చిన సోనియా ఆకుల మనతో ఉన్నారు. నిజానికి కప్పుతో బయటకు రావాల్సిన వ్యక్తి మరి ఇలా హఠాత్తుగా బయటికి రావడం మాకు షాక్. అట్లీస్ట్ టాప్ 5లో అయినా ఉంటుంది అనుకున్నాం. సోనియా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తనకు వ్యక్తిగతంగా నాకు దాదాపు 8 సంవత్సరాల పరిచయం. తనతో అద్భుతమైన వ్యక్తిత్వం. చాలా అంటే నేను అమ్మాయిల్లో ఒక రోల్ మోడల్ లాగా తీసుకునే వ్యక్తిలో తన ఒకటి. అంటే తన జోలికి వస్తే ఎంత పెద్దవాడినైనా వదిలిపెట్టని మనస్తత్వం తనది. అలాంటి జరిగింది కూడా. అసలు బలగం కూడా ఎవరిని లెక్క చేయదు. అలాంటి సోనియా బిగ్ బాస్లో ఒక బేలలాగా నాకు చూస్తే నేను తట్టుకోలేము. నిజంగా ఆ సోనియానైనా ఈ సోనియా అన్నంతగా నేను షాక్. దానికి తగ్గట్టుగానే అసలు ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు లేనంత దారుణమైన ఓటింగ్తో బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి. నాకు అర్థం కాలేదు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సో మరి ఆ జర్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఈ సంస్థ పెట్టిన కొత్తలో కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలవడం. గుడ్ గుడ్. సో ఎట్లా ఉండింది జర్నీ? గుడ్. ఓకే. బిగ్ బాస్ జర్నీ బాధపడుతున్నారా ఎందుకు పోయానా అని? లేదు, అట్లా ఏం లేదు. ఏదైనా మన మంచికే. అంటే నిజంగా మళ్ళీ చెప్తున్నా, సోనియా అంటే నా దృష్టిలో ఎక్కడో మీ వ్యక్తిత్వం కానీ, ఎవరికి లొంగని మీ మనస్తత్వం కానీ, ఎవరైనా అసలు తప్పు దృష్టితో చేసిన తాట తీసే మీ ఒకప్పటి సోనియా సడన్గా ఏదో ప్రతి ఒక్కరూ తిట్టుకునేలాగా ఎట్లా, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అంటే బిగ్ బాస్కి భయపడ్డారా లేదంటే ఏం జరిగింది అసలు? లేదు, నేను ఎక్కడ భయపడలేదు. నేను ఎట్లున్నా అట్లే ఉన్నా. కాకపోతే మీకు చూపించిన విధానం సరిగా చూపిలే. ఓకే. జరిగినట్టు చూపించిందంటే అసలు మీరు ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు కాదు. సో నేను కూడా అదే లాస్ట్ వీక్ నేను వచ్చే ముందు కూడా నేను అబ్బాయిలాగా చేసినా సరే నేను బయటికి పోతా అన్నది. అందుకంటే లైక్ బయట చూపించింది నాకు తెలియదు, ఇంత చూపించారా లేకపోతే ఇట్లా అనేది తెలియదు. సెన్స్ కూడా నేను అంతేం చేయలేదు. బికాజ్ నేను నా వేళ నేను రైట్ గా నడుచుకుంటూ వస్తున్నా, అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నా. నేను బయట మీకు తెలుసుగా నేను ఎట్లా గట్టిగా మాట్లాడతా, ఉన్నట్టు మాట్లాడతా, చెప్తా, అన్ని కూడా నేను అట్లనే ఉన్నా. అండ్ దట్స్ హౌ లైక్ ఫస్ట్ నామినేషన్స్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ వీక్ దగ్గర నుంచి కూడా అందరు కూడా నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే నమ్మిర్రు హౌస్లో అందరు కూడా. సో అట్లనే నడుచుకుంటూ వచ్చినా. కానీ అదే సాటర్డే వీకెండ్లో నాకు అనిపించింది వీళ్ళు ఏదో పోర్ట్రే చేస్తున్నారు అని అర్థమైంది నాకు. అంటే ఎప్పుడు నేను చేసింది కాకుండా ఇంకొకటి వేరే దాన్ని బలం అంటే లైక్ స్ట్రెంథెన్ చేస్తుండే వేరే ఒపీనియన్ ని. సో నాకు అది కరెక్ట్ గా అనిపించలేదు. సో దట్స్ వేర్ లైక్ నాకు అర్థమైంది ఎక్కడో వేరేలాగా పోర్ట్రే అవుతుంది. నేనులాగా ఉందామని అనుకొని వచ్చిన, నా నిజమేందో నేను ఉందామని అనుకొని వచ్చిన, కానీ ఇది ఆ షో కాదేమో అని నాకు అర్థమైంది. ఓకే. అంటే మరి పోర్ట్రే చేశారా, మీరు అలా ఉన్నారా మాకు తెలియదు. కానీ అదే మీకు చాలా 2-3 ముద్దు పేర్లు వచ్చాయి, లైక్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని. అంటే మీరు ఏం చేయకపోయినా మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు అనేలాగా. ఆడపులి అని ఒకటి, కొంత మొదటి వారం కనబడ్డ ఆడపులి, ఆ తర్వాత అలా నీరు గారిపోవడం, ఇవన్నీ చూశాక అంటే మీరు ఏదో ఆడదామని వెళ్ళి ఏదో చేశారా? నేను ఎట్లా ఆడదాము లేకపోతే ఇట్లా ఉందామని వెళ్ళలేదు. నేను ఎట్లున్నా, ఎందుకంటే నాకు లాస్ట్ ఫ్యూ డేస్లో తెలిసింది, వెళ్ళే కొంచెం ముందు వెరీ ఫ్యూ డేస్లో తెలిసింది. అండ్ నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడండి, మీకు తెలిసిందే నేను ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటా, సోషల్ వర్క్ ఇవి బిజీనే ఉంటా. సో ఎక్కువ చూడలేదు. జస్ట్ ఎప్పుడో ఫన్ ఎలిమెంట్ లాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే చూసిన ఎపిసోడ్స్ అంతే తప్ప చూడలే. సో నేను లాస్ట్ మినిట్లో నేను ఏవో చేంజెస్ చేసుకొని వెళ్ళేది కాదు, 100 రోజుల్లో నువ్వు ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్ళేది కాదు అనే నాకు క్లారిటీ ఉన్నది. అండ్ ఆల్సో మనం ఎట్లా పెరిగినాం, మనము ఈ 30 సంవత్సరాలు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ చూసి పోయినా. నేను ఆల్రెడీ నేను ఒపీనియనేటెడ్,
ఒపీనియన్స్ ఉన్నాయి నాకు నిజం ఏంది, రైట్ ఏంది, రాంగ్ ఏంది, ఇవన్నీ కొంచెం తెలుసుకొని అన్ని సమాజాల్లోనే ఉండిపోయినా. సో గేమ్ అంటే లైక్ ఇది గేమ్ ఇట్లా అనేది నాకు అంత తెలియదు. రియాలిటీ షో ఇది, అండ్ బిగ్ బాస్ అనేది లైఫ్ కి నేర్పిస్తుంది కొన్ని లెసన్స్, అండ్ అన్ని సిచ్యువేషన్స్లలో ఏ ప్రెషర్ లో ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటాం మనం అనేది రివీల్ చేస్తుంది అని నమ్మినా నేను, అదే అని అనుకున్నా. కానీ ఇంకొక లాగా అని నాకు తర్వాత అర్థమైంది. బట్ యునో అదే ఇప్పుడు లైవ్ ని కూడా ఎడిట్ చేసి చూపించొచ్చు కదా. బిగ్ బాస్ వాళ్ళు మానిపులేట్ చేయడంలో సిద్ధహస్తులు, అండ్ బిగ్ బాస్ కెన్ మేక్ యూ జీరో, హీ కెన్ మేక్ యూ హీరో. సో అది నాకు మరి అంటే మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లా కనబడ్డారు మొదటి నుంచి. సడన్ గా ఇంత మార్పు ఏంటి? అంటే లోయెస్ట్ ఎక్కడ లేనే నేను యాక్చువల్ గా మొత్తం అంతా కూడా నేను ఓటింగ్ వైజ్ అనేది ఓటింగ్ వైజే వెళ్తుంది అనేది కాదు బిగ్ బాస్ షో. ఉండాలంటే ఉంటది, అండ్ ఆల్సో వాళ్ళకి వేరే అంత కాంటెంట్ కనబడక నేను చేతి పట్టుకున్నా జూమ్ చేసి చూపించుకున్నారు, అది నాకు తెలియదు. కానీ అసలు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కాస్త కూస్తో కాంట్రవర్షియల్ కావచ్చు, వాట్ ఎవర్ కంటెంట్ ఇచ్చేది మీరే. మిమ్మల్ని ఎందుకు వదులుకున్నట్టు బిగ్ బాస్? లాస్ట్ మినిట్ వరకు నాకు తెలిసి నేను చూసిన, నేను మాట్లాడిన వరకు నేను చెప్తే లాస్ట్ మినిట్ వరకు కూడా నా ఎలిమినేషన్ కాదు, కన్ఫర్మ్ గా. నేను సాటర్డే ఎపిసోడ్ తర్వాత నేను ఫైట్ చేసినాకి నేను వెళ్ళిపోతా. నువ్వు ఈ వీక్ నేను వెళ్ళకపోయినా నెక్స్ట్ వీక్ నేను ఈ వీక్ నేను ఏం చేయ, నేను ఏం టాస్క్ ఆడా, అబ్బాయి లాగా చేసైనా సరే, గొడవ పెట్టుకున్నా సరే నేను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతా అని నేను మాట్లాడినా. సో అదే మీకు చిన్న బిట్ మీకు వచ్చింది, కానీ నేను ఆల్మోస్ట్ గంటన్నర నేను సండే ఎపిసోడ్ కూడా రెడీ కాలే. నేను ఒప్పుకోనట్లా మీరు ఏదైతే అది పోర్ట్రే చేస్తా అంటే నేను కాదు అనేసి అన్నా. అది సాటర్డే ఎపిసోడ్ లో యష్మి విషయం గానీ లేకపోతే సీతుతోని జరిగిన విషయం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అన్నారు. సో దానికి స్ట్రెంగ్తెన్ చేశారు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అక్కడ ఎక్కడ కూడా. సో అట్లీస్ట్ నువ్వు ఒకవేళ వేరే విషయాలలో నేను ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మీకు తప్పుగా అర్థం చేసుకున్నారా అవన్నీ నేను పక్కన పెడతా. నేను ఓవరాల్ గా నేను ఏం మాట్లాడతలేను ఇప్పుడు. కానీ అక్కడ జరిగిన సన్నివేశంలా ఏదైతే సీతు అండ్ నా మధ్యలో జరిగిన డిస్కషన్ లా అది చాలా క్లియర్ కి జరిగిన సిచ్యువేషన్ ఇది. యష్మి అండ్ మన నిఖిలే బయట పెట్టిరు నబీల్ ని తీసేయాలి అనేది విషయము. నేను నబీల్ అండ్ విష్ణు కూడా ఆలోచించి ఒకసారి అని నేను అన్నా, కానీ వాళ్ళు నబీల్కి ఫిక్స్ అయిపోయినారు. అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమా అది క్లాన్ విన్నింగ్ గేమా అనేది మాత్రం మాకు క్లియర్ డెసిషన్ ఉండే. క్లాన్ విన్నింగ్ గేమ్కి మేము సపోర్ట్ చేసినాం అని నేను చెప్తే సార్ వచ్చేసి నన్ను అడగాల్సింది, అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందికి అట్లీస్ట్ నన్ను అడగాలి, లేకపోతే అక్కడికి సైలెంట్గా వదిలేస్తే అయిపోతుండే. బట్ సార్ కూడా రాగానే నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. అండ్ సీతుని ఇంతలోనే గొడవనా అమ్మా అని అడిగినారు. నన్ను అసలు అడగనే లేదే. అండ్ నేను నిఖిల్ తరపు నుంచి పోలేదు కదా, మీరు అన్న మాటకి నేను జస్టిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి పోయినా. సో మీరు అట్లా అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు, నాకు సార్ అట్లా అనడం కరెక్ట్గా అనిపించలేదు. అండ్ ఎవ్రీ వీక్ 3rd వీక్ 4th వీక్ అట్లా ఏదో జరగని విషయాల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడడం అనేది నాకు ఏమో పోర్ట్రేయింగ్ కరెక్ట్గా లేదు. అండ్ నువ్వు తొక్కాలనుకున్నప్పుడు ఇట్లనే తొక్కుతా ఉంటావు కదా, నువ్వు మంచిగా మెచ్చుకోవాలనుకున్నప్పుడు అందరినీ మెచ్చుకుంటున్నారు, మరి నన్ను ఎందుకు మెచ్చుకోలే అని నాకు ఫీలింగ్ అయింది, నేను ఫీల్ అయినా. సో దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్. మీరు హీరో చేయాలంటే హీరో, జీరో చేయాలంటే జీరో అనేది నాకు అక్కడ ఎక్కింది. ఇక నేను ఉండను అని నేను అట్లా డెసిషన్. సార్ కూడా అడిగినరు మళ్ళీ చెప్పమని, రియాక్టివ్ మోడ్ లో నేను చెప్పదలుచుకోలేదు. చెప్పలేదు నేను రియాక్టివ్ మోడ్ లో. అదే నాకు ఇప్పుడు హౌస్ లో అనుకుంటున్నారు ఇదంతా ఓకే, నాకేంటంటే వీళ్ళంతా చాలా వరకు చిన్నపిల్లలే ఉన్నారు, దట్స్ ఫైన్. ఇప్పుడిప్పుడే అందరు కలుస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక టైం స్పేస్ పడుతుంది కలవడానికి, అర్థం చేసుకోవడానికి. వీళ్ళందరూ ఏదో పృథ్వీ నిఖిల్ మీద అటెన్షన్ కోసం అని నన్ను కార్నర్ చేస్తాను, దట్ ఈస్ ఫైన్ అనుకున్నా. నెక్స్ట్ వీక్ మళ్ళీ క్లాన్ మారుతుంది. మీకు తప్పు అనిపించలేదా పృథ్వీ నిఖిల్తో అలా బిహేవ్ చేయడం? నేను తప్పేమున్నది దాంట్లో. ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం అక్కడ, 1 month ఉన్నాం. దాంట్లో నాకు కరెక్ట్ గా బాండ్ అయింది ఏంటి అంటే అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురే. అండ్ తర్వాత నైనిక వాజ్ ఆల్రెడీ దేర్ విత్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అనుకుంటా కదా, ముందు నుంచి బయట ఫ్రెండ్, కానీ మధ్యలో అంతా మాట్లాడలేదు. డైరెక్ట్ హౌస్ లో పోయినాకనే మళ్ళీ మేము మాట్లాడుకున్నాం. సో వి స్పెండ్ లైక్ గుడ్ టైమ్. అండ్ యునో తర్వాత నైనికతో కూడా మంచి బాండింగ్ ఉంటుంది. కాకపోతే ఆమె ముగ్గురు 3 పవర్ పఫ్ గర్ల్స్ అని చెప్పి వాళ్ళు ఫామ్ అయినారు కాబట్టి టీమ్ ఎక్కువ టైం నా దగ్గర ఉండదు. 1.5 2 గంటలు డైలీ నా దగ్గర ఉంటుంది ఆమె, అంతే.
సో బాండ్ ఫామ్ అయినాక లైక్ మేము మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు యూ ఆల్సో నో మీ, లైక్ మామూలుగా నేను కొత్త మనుషులకైతే ఇలా నమస్తే పెడతా అండ్ చాలా పద్ధతి కాదు నాకు తెలిసింది. నేను ఆశ్చర్యపోయి ఏంటిది అంటే బొట్టు లేకుండా కూడా మీరు కనబడరు అసలు. ఉండను. చక్కటి తెలంగాణ అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉంటారు. సో మామూలుగా ఎవరికైనా ఇప్పుడు హౌస్ లో చూసినా కూడా గమనిస్తే నేను ఆది గారికి కానీ రిమైనింగ్ వాళ్ళకి మంచిగా కార్డియల్ గా షేక్ హ్యాండ్ ఇట్లా అంత, ఎందుకంటే అంత కనెక్షన్ లేదు, అంత లైక్ ఆపోజిట్ పర్సన్ కూడా మన మీద అంత రెస్పెక్ట్ ఉండాలి, అంత ఉండాలి కదా, బాండింగ్ ఉండాలి కదా. ఓన్లీ బికాజ్ మాకు ఎంత ప్యూర్ బాండింగ్ ఉంది, వాళ్ళు నన్ను మదర్లీ ఫీలింగ్తో చూస్తారు, నేను వాళ్ళని లైక్ యూనో చిన్నపిల్లలాగా చూస్తా. అండ్ ఆల్సో అన్న ఫీలింగ్, తమ్ముడు ఫీలింగ్, లైక్ నాకు పోగానే అన్నలాగా ఒకడు కుక్ చేసిండు, తమ్ముడులాగా ఎప్పుడు పక్కకే ఉండి నేను ఏం చెప్తానా అని వెయిట్ చేసుకుంటూ ఉంటాడు. ఇట్లా అండ్ యూనో రుద్రులాగా ఉంటావురా నువ్వు అని చెప్పేసి అన్న, అండ్ ఇట్లా కజిన్ లాగా ఉంటావురా నువ్వు అని చెప్పేసి ఇట్లా డే బై డే ఒక్కొక్కరు ఇట్లా కనెక్ట్ అవుతా వచ్చిన. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేము గ్రో అయినాం అట్లా. సో దానిలో ఇప్పుడు అంత ప్యూర్గా ఉన్నది కాబట్టి మేము అట్లా ఉన్నాం. అండ్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నేను నాకు ఆపోజిట్ సైడ్ నుంచి ప్యూర్ ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ మైండ్, నేను మంచిగా క్లోజ్గా ఉండడంలో ఐ డోంట్ మైండ్. అండ్ నాకేం అవసరం, ఆడ 160 కెమెరాలు ఉన్నాయి, నేను నాకు ఇంకో ఫీలింగ్ ఉన్నది అని అంటే నేను గానే చూపించాలా, నాకు అంత అవసరం నాకు.